అందరికీ నమస్తే అండి. ఒక వారం రోజుల కిందట చేగొండి హరిరామ జోగయ్య గారి కుమారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మనందరం చూసాం, మనందరికీ తెలుసు. చేగొండి హరిరామ జోగయ్య గారు అంటే గుర్తొచ్చేది కాపు సంక్షేమ సంఘం, కాపు ఓట్లు, కాపులు, ఆ 2 జిల్లాల్లో ఆయన ప్రభావము, అది ఇది గుర్తొస్తాయి. సో నిన్న ముద్రగడ పద్మనాభం గారితో మిథున్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చలు జరిపారు. సో ముద్రగడ పద్మనాభం గారు అంటే గుర్తొచ్చేది కాపు సామాజిక వర్గము, కాపు ఉద్యమము, కాపులు, కాపు ఓట్లు, ఆ 2 గోదావరి జిల్లాల ప్రాంతాలు, అది. సో ఆయన్ను కూడా వైసీపీలో లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఒక 10 రోజుల కిందట కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు వంగవీటి రాధా గారి ఇంటికి వెళ్ళి రాధా గారితో మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని అడిగారు. మచిలీపట్నం ఎంపీ సీటు ఇస్తాము అని ఆఫర్ చేశారు. కానీ ఆయన ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేశారు. నేను పార్టీ మారను, ఈ టైంలో నేను పార్టీ మారితే విలువ కోల్పోతాను, నాకు వద్దు, నేను రాను అని చెప్పేసరికి నిన్న మచిలీపట్నం ఎంపీ సీటు చంద్రశేఖర్ గారికి కన్ఫర్మ్ చేశారు. సో వంగవీటి రాధా గారు అయితే ఆ ట్రాప్లో పళ్ళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన వలలో చిక్కుకోలేదు. ఎవరు? వంగవీటి రాధా గారు. సో ఈ టైంలో పార్టీ మారితే ఖచ్చితంగా ఆయన నెగిటివ్ ఇమేజ్ వెళ్తుంది. ఎన్నిసార్లు పార్టీ మారుతావయ్యా, నిలకడలేదా అంటారు. సో అందుకు రాధా గారు జాగ్రత్త పడ్డారు. కానీ ముద్రగడ పద్మనాభం గారు చేగొండి హరిరామ జోగయ్య గారి మీద మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు వైసీపీ కోసమే పనిచేస్తున్నారేమో అనే అనుమానాలు ఉన్నాయి. సో ఆ అనుమానాలను నిజం చేస్తూ ఆ ముసుగు తీసేసి నేరుగా వైసీపీలో చేరిపోయారు. సో ఇప్పుడు కేవలం వీళ్ళు ఎరలు మాత్రమే, కాపు సామాజిక వర్గంలో ఓట్లు కోసం, ఆ ఓట్లు అనే స్వరను లాక్కోవడానికి ఈ నాయకులు ఎర మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే టీడీపీ అండ్ జనసేన పొత్తు కన్ఫర్మ్ అయిందో, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ, అలాగే విశాఖపట్నం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లోనూ, అలాగే కృష్ణా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లోనూ కాపు సామాజిక వర్గం బలంగా ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కొంత మార్పు వచ్చింది. టీడీపీ అండ్ జనసేన కూటమి వైపు అనుకూలత పెరిగింది. వాళ్ళు ఈజీగా కొన్ని స్థానాలు గెలుచుకోవచ్చు అని నమ్మకం పెరిగింది. సో ఆ నమ్మకాన్ని దెబ్బతీసేలాగా ఆ కాపుల ఓట్లు డైవర్ట్ అవ్వడానికి, కాపుల ఓట్లు చీలిపోవడానికి, కాపుల్లో కూడా మాకు బలం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి కాపుల ఓట్లు పడవు, ఆ పొత్తు వృధా, కాపులు నమ్మట్లేదు అనే ఒక నమ్మకం క్రియేట్ చేయడానికి ఈ కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకులుగా ఒకప్పుడు ఒక 2-3 దశాబ్దాల కిందటే వాళ్ళు చక్రం తిప్పారు. ఇప్పుడు వాళ్ళ చేతిలో స్టీరింగ్ లేదు, వాళ్ళు చక్రం తిప్పేది ఉండదు. మరీ వాళ్ళ మాయలో, వాళ్ళ రియాలిటీ షోలో చిక్కునేది ఎవరు ఉండరు నాకు తెలిసి. సో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి వైసీపీ వాళ్ళని ఖచ్చితంగా వాడుకుంటుంది పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి. ఆల్రెడీ కాపు సామాజిక వర్గంలో అంబటి రాంబాబు గారు అండ్ గుడివాడ అమర్నాథ్ గారు, పేర్ని నాని గారు, సోకాల్డ్ కాపు సామాజిక వర్గ నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు. సో అందుకు వాళ్ళు దెబ్బయ్యారు. ఇప్పుడు వాళ్ళకి సీట్లు కూడా డౌట్గా ఉన్నాయి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు తిట్టి బోరు కొట్టేసింది. ఏ సామాజిక వర్గం వలన ఆ సామాజిక వర్గంతో తిట్టించడమే సామాజిక న్యాయం, సామాజిక సాధికారత. మన సీఎం గారు చెప్తున్న సామాజిక సాధికారత. ఏ సామాజిక వర్గ నాయకుడిని ఆ సామాజిక వర్గంతో తిట్టించడమే. సో ఇప్పుడు చంద్రబాబు గారిని తిట్టాలి అంటే ఎవరు వస్తారు? కొడాలి నాని గారు, వంశీ గారు ముందు ఉంటారు. సో ఇప్పుడు కాపుల్లో వాళ్ళు తిట్టి బోరు కొట్టేసింది కాబట్టి కొత్తగా కొంత పట్టుండి, కొంత సీనియారిటీ అనుభవం ఉన్న చేగొండి హరిరామ జోగయ్య గారో, లేదంటే ముద్రగడ పద్మనాభం గారో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే కొంచెం ఆ వర్గం, ఆ సామాజిక వర్గం నమ్ముతుందేమో, ఆ సామాజిక వర్గంలో వీళ్ళంటే కాస్త పట్టు ఉంది కదా, వీళ్ళంటే ఒక నమ్మకం ఉంది కదా, ఒక బ్రాండ్ క్రియేట్ అయింది కదా అనే ఆలోచన వైసీపీది. సో అందుకే వాళ్ళిద్దరైతే వైసీపీలో జాయిన్ అవుతున్నారు. మేబీ ముద్రగడ పద్మనాభం గారి కుమారుడికి ఏదో సీట్ ఇస్తారో ఎవరో తర్వాత విషయం. సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా రేపు పొద్దున్న గవర్నమెంట్ వస్తే ఏదో పదవులు అయితే ఇస్తారనమాట. గవర్నమెంట్ రాకపోతే ఏమీ లేదు, ఫేడ్ అవుట్ అయిపోయినట్టు. చూద్దాం ఏం జరుగుద్దని. థ్యాంక్ యూ.